భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బి కొత్తకోట పట్టణంలో ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం రెండో రోజు దిగ్విజయంగా సాగింది. శుక్రవారం బీసీ కాలనీ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుండి విశేష స్పందన వచ్చింది. పలు సమస్యలను సిపిఐ నాయకులు తెలియజేశారు. సమస్యలు సాధన కోసం సిపిఐ నిరంతరం శ్రమిస్తుందని పాదయాత్ర బృందం ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజానికం అనేక సమస్యలను తమకు వివరించాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని, అలాగే పక్కా ఇండ్లు, పింఛన్లు తమకు మంజూరు కాలేదని చెప్పారని అన్నారు. అలాగే కొందరు మహిళలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారని, వీటికి తోడు కరెంటు ఛార్జీలు, ఇంటి పన్నుల పెంపు కూడా చాలా దారుణమని ఆవేదన చెందారని వారన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని, సిపిఐ చేపట్టబోయే పోరాటాలలో యువకులు, మహిళలు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ బషీర్ ఖాన్, మండల కార్యదర్శి జి రఘునాథ్, పట్టణ కార్యదర్శి ఎం అష్రఫ్ అలీ, మండల నాయకులు హెచ్ షమీవుల్లా, బి వేణుగోపాల్రెడ్డి, ఎం గంగులప్ప, పి రామచంద్ర, బాబాజాన్, షాకీర్, షాఫీ, రియాజ్, కాటమరాయుడు, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.